చచ్చిపోయిన టీఆర్ఎస్ మళ్ళా టీఆర్ఎస్ బతికిస్తుంది అక్క. కంపల్సరీ మహిళా సీఎం ఖచ్చితంగా అవుతుంది అక్క. మళ్ళా టీఆర్ఎస్ కేటీఆర్ తీసుకొస్తుండని చెప్పినారు కానీ అది పురుష పెట్టేసింది అక్క. ఖచ్చితంగా టీఆర్ఎస్ మాదే ఉన్నది, మా సీఎం కవితక్క ఉన్నది. తెలంగాణలో తెలంగాణ పేరు పార్టీ లేదు. ఎందుకంటే బీజేపీ కూడా సెంట్రల్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ కూడా సెంట్రల్ పార్టీ అయిపోయింది, బీఆర్ఎస్ కూడా సెంట్రల్ పార్టీ అయిపోయింది. టీఆర్ఎస్ నేమ్ కలిసి వస్తుంది అంట. 100% కలిసి వస్తుంది. ఎందుకంటే సో ఇక్కడ చూస్తున్నట్లయితే కవిత గారి గురించి పెద్ద ఎత్తున మొత్తము ఫ్లెక్సీలు గిక్సీలు అన్ని పెట్టేసి రావడం జరుగుతుంది. మొత్తం ప్రచారానికి చాలా హైలైట్ గా నడుస్తుంది. మొత్తం కూడా ఇక్కడ చూడండి, ఇంకా బయటికి రాబోతున్నారు కొద్దిసేపట్లో కవితక్క గారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మొత్తం కూడా నడుస్తుంది. ఇక్కడ చాలా మట్టుకు ఇక్కడ సార్ తో మాట్లాడదాము. సార్ ఎట్లుంది సార్ ఇప్పుడు కవితక్క గారు లాంచింగ్ అదిరిపోయే లాంచింగ్ ఉంది. ఎందుకంటే మేము షాక్ లో ఉన్నాము. చచ్చిపోయిన టీఆర్ఎస్ మళ్ళా టీఆర్ఎస్ బతికిస్తుంది అక్క. కంపల్సరీ మహిళా సీఎం ఖచ్చితంగా అవుతుంది అక్క. కేసీఆర్ గారు మళ్ళీ టీఆర్ఎస్ కి రాబోతున్నారు అని చెప్పేసి వచ్చిన వార్తల్ని ఇక్కడితో క్లోజ్ చేసేసి ఇవాళ పులిష పెట్టేసింది అక్క. ఎందుకంటే మళ్ళా టీఆర్ఎస్ కేటీఆర్ తీసుకొస్తుండని చెప్పినారు కానీ అది పులిష పెట్టేసింది అక్క. ఖచ్చితంగా టీఆర్ఎస్ మాదే ఉన్నది, మా సీఎం కవితక్క ఉన్నది. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టుకోవడం మంచిది అంటారా, లేకపోతే వేరే పేరు జాగృతి అట్లాంటివి ఇంకా కలిసి వస్తుంది అంటారా? ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ పేరు పార్టీ లేదు. ఎందుకంటే బీజేపీ కూడా సెంట్రల్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ కూడా సెంట్రల్ పార్టీ అయిపోయింది, బీఆర్ఎస్ కూడా సెంట్రల్ పార్టీ అయిపోయింది. టీఆర్ఎస్ మన స్టేట్ పార్టీ, తెలంగాణ పేరు మీద ఏ పార్టీ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ మళ్ళా వస్తుంది అక్క. సీఎం ఖాయం. ఈ టీఆర్ఎస్ నేమ్ కలిసి వస్తుంది అంటారా? 100% కలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గా కలిసి వచ్చినప్పుడు బిడ్డకి ఎందుకు కలిసి రాదు చెప్పండి మీరు.